హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వీడియో ఏంటి అంటే నా పూజా మందిరం మేక్ ఓవర్ అనమాట. అసలు 1 మంత్ నుంచి అనుకుంటున్నాను. మీకు చెప్పాను కూడా కదా, వాల్పేపర్ తెప్పించానండి, వుడెన్ వాల్పేపరు. సో అదంతా వెయ్యాలి అని చెప్పి 1 మంత్ నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను. ఈ వీక్ కాదు, తర్వాత చేద్దాం. మొత్తానికి ఒక రోజు ఏమంటానంటే, సర్లే శ్రావణ మాసం అయిపోయాక చేద్దాం, ఈ కంగారులో ఎందుకులే అనిపించింది. అయినా సరే నా మనసు ఒప్పుకోదు కదా, తెచ్చావు కానీ చేయలేదు ఏంటి అని చెప్పి. సో ఇంకా ఫైనల్గా ఈరోజు నా పూజా మందిరం మేక్ ఓవర్ అనమాట. సో నేను ఎలా చేశాను ఏంటి అనేది మీరే చూసేయండి. ఫస్ట్ అయితే దేవుడి ఫొటోస్ అన్నీ కూడా తీసేసి ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ కొంచెం వాటర్తో మంచిగా తుడిచేసాను. తర్వాత దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా దాని మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ దేవుడి ఫొటోస్ అన్నీ తీసేసి తర్వాత ఈ సామాన్లు ఉంటాయి కదా, పూజ సామాన్లు, ముందు రోజు అయితే వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేశానండి. ఇంక ఇప్పుడు ఇత్తడి సామాన్లు ఉన్నాయి. మామూలుగా పూజ గది క్లీన్ చేయాలి అంటే, అమ్మో పూజ గది క్లీన్ చేయాలరా బాబోయ్ అనిపిస్తుంది. అంటే పూజ సామాన్లు నా దగ్గర చాలానే ఉంటాయి, ఇత్తడి సామాన్లు పూజవి. సో అవి అంటే మంత్కి ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేస్తాను, అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత అన్నీ కడుగుతాను అనమాట. సో ఇప్పుడు అదంటే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది, ఒక రోజంతా పడుతుంది అనమాట ఫుల్గాన. అయితే ఇప్పుడు అందులోనూ మళ్ళీ ఈ వాల్పేపర్ అంటించడం. సో ఇప్పుడు వాల్పేపర్ అంటించే పనితో పోలిస్తే దేవుడి ఫోటోలు క్లీన్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఫస్ట్ వాల్పేపర్ అంటించేద్దాంలే, అప్పుడు ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ దేవుడి ఫొటోస్ అవన్నీ క్లీన్ చేద్దాము అని చెప్పి, అప్పుడు అది ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని చాలా చిన్నది అనిపించిందండి, నిజంగా చెప్తున్నాను. మామూలుగా ప్రతి నెల పూజ మందిరం క్లీన్ చేయడమే చాలా పెద్ద పనిలాగా ఉండేది నాకైతే. చెప్పాలంటే కాస్త రిస్క్ తీసుకొని అంటించానని చెప్తాను. ఎందుకంటే ఈ పని ఇద్దరు చేయాలండి. వాల్పేపర్ ఎప్పుడైనా సరే ఇద్దరు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకళ్ళ హెల్ప్ తీసుకొని చేయండి. ఒకవేళ చేయాలి అనుకుంటే ఒకళ్ళే మాత్రం చేయకండి. ఇంకా నాకేంటంటే ఇంకా టైం లేదు. సో అందుకని ఇది వెనస్డే వ్లాగ్. సో మళ్ళీ రేపు లక్షవారం ఏంటంటే మనం ఇంకా ఈ పూజ సామాన్లు అవన్నీ రెడీ చేసుకోవడం, మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోవడం, ఇంకా ఆ రోజంతా ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంక ఉంటాయి కదా, అవి ఆ పనులతో సరిపోతాయి. ఇంక చేస్తే ఇవాళే చేయాలి. సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళ ఒక్కదాన్నే అయినా సరే చేశాను అనమాట. సో ఇది వుడెన్ వాల్పేపరు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ వుడెన్ వాల్పేపర్ అయితే మనకి కొంచెం డార్క్గా ఉన్నా సరే, సేమ్ మనకి వుడెన్ దాన్ని ఏమంటారు, షెల్ఫ్ ఉంటుంది కదా పూజా మందిరం, అలా ఉంటుంది అనమాట. సో అందుకే నేను వైజాగ్లో కూడా ఇదే వేశాను. ఇదేంటంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంక ఇదే తెప్పించేసుకున్నానండి. వైట్ కలర్ వేద్దాం అనుకున్నాను నిజానికి. మళ్ళీ వైట్ కలర్ది ఒకసారి వాల్పేపర్ తెప్పిస్తే అది అంత బాగోలేదు. అందుకని చెప్పేసి ఇంక వైట్ తెప్పించకుండా ఇంకా బ్రౌన్ కలరే తెచ్చేసాను అనమాట. వైట్ కలర్లో మనకి మార్బుల్ లాగా వస్తుంది వాల్పేపర్, తెలిసే ఉంటుందిలేండి. అది ఎందుకు సరిగా అంటుకోవట్లేదు. ఇది డార్క్ కలర్ కదా, కొంచెం ముడత పడినా సరే మనకు అంత కనిపించదు. అదే వైట్ కలర్ అనుకోండి, కాస్త మనం సరిగా అంటించుకుపోయినా అది బాగా కనిపించేస్తుంది. అందుకే నేను ఇంకా వైట్ జోలికి వెళ్ళకుండా బ్రౌనే తెప్పించుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ వైట్ కలర్ వాల్ కదా, వెనకాల మసి పట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ కలర్ ఎంచుకున్నా. ఇది అనుకోండి ఎంచక్క మనం కడిగేసుకోవచ్చు. ఒకవేళ చిన్నది అగ్గిపుల్ల లేకపోతే ఏదైనా అంటుకున్నా సరే ఇది మండదు. వాటర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెన్స్ 2 ఉంటుంది కాబట్టి ఇదేం మనకి అంటుకోదు, పాడవదు. అని చెక్క సోప్ పెట్టి కడిగేసుకోవచ్చు ఒకవేళ మసి లాంటిది ఏదైనా అంటుకున్నా కూడానా. అయితే ఇది అంటించడం అందరికీ తెలిసే ఉంటుంది. వెనకాల ఆ పేపర్ వైట్ కలర్ది ఆ పేపర్ తీసేసి అంటించేయడమే. కానీ జాగ్రత్తగా అంటించాలండి, ఎయిర్ బబుల్స్ వచ్చేస్తాయి. కొంచెం జాగ్రత్తగా అంటించాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మీ పూజా మందిరం ఎంత ఉంది అనేది మీరు టేప్ తీసుకొని మెజర్మెంట్ పెట్టేసుకోండి ఫస్ట్. అలా కాకుండా మీకు మీ పూజా మందిరం కావచ్చు, లేదా మీ బెడ్రూమ్కి, లేకపోతే ఏదైనా సరే వాల్పేపర్ మీరు అంటించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టేప్ తీసుకొని ఎన్ని మీటర్స్ పడుతుందో మెజర్మెంట్ తీసుకోండి. ఒకవేళ మెజర్మెంట్ తీసుకోకుండా అంచనాగా తెప్పించారే అనుకోండి, 1 మీటర్ మనకి తగ్గినా సరే మళ్ళీ నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం అయినా సరే కలర్ చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హాఫ్ చేసి హాఫ్ వదిలేసినట్లు ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకైతే మొత్తం ఈ పూజా మందిరానికి 10 మీటర్స్ పట్టిందండి. నేను యాక్చువల్గా నిజానికి ఎక్కువ తెప్పించాను. నేను అనుకునేది అయితే ఒక 7-8 అయిపోతాయి అనుకున్నాను. నేను పైన వరకే కౌంట్ చేశాను. కింద డోర్స్ ఉన్నాయి కదా,
డోర్స్కి వేద్దామని అనుకోలేదు. సో ఎక్స్ట్రాగా ఇంకొక 2 మీటర్స్ తెప్పించాను కాబట్టి కింద ఆ డోర్స్కి కూడా సరిపోయింది. నిజానికి నేను ఆ డోర్స్కి వేద్దామని అయితే అనుకోలేదన్నమాట. జస్ట్ ఆ పైనున్న పూజా మందిరం వరకే వేద్దాం అనుకున్నాను. సో వెనకాల ఆ పేపర్ అనేది ఫస్ట్ కొంచెం తీయాలి. కొంచెం తీసి గోడకు అంటించిన తర్వాత కింద నుంచి లైట్గా లాగుతూ మనం ఒక క్లాత్ తోటి స్లోగా ఎయిర్ బబుల్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ రావాలి. మ్యాక్సిమం ట్రై చేశానండి ఎయిర్ బబుల్స్ లేకుండానా. ఏమైందంటే పైన మేకులు ఉన్నాయి కదా, దేవుడి ఫొటోస్ పెట్టే మేకులు, అక్కడ మాత్రం కొంచెం ఎయిర్ బబుల్స్ అయితే వచ్చాయి. కానీ ఎయిర్ బబుల్స్ వచ్చినా సరే మనం ప్రతిరోజు క్లీన్ చేస్తాం కదా, కొంచెం పూజా మందిరం అనేది క్లీన్ చేస్తాం కదా, సో అలా క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ కూడా నార్మల్ ఫ్లాట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే నాకు వైజాగ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. దీని ప్రైస్ వచ్చేసి నాకు 10 మీటర్స్ 480 రూపీస్కి వచ్చిందండి. 480 రూపీస్కి మీషోలో తీసుకున్నాను. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇంకా ఎంత మంచి వాల్పేపర్ అయినా సరే జాగ్రత్తగా వేయకపోతే మాత్రం ఎయిర్ బబుల్స్ అయితే వచ్చేస్తాయండి. సో అదొక్కటి చూసుకోండి. ఎయిర్ బబుల్స్ లేకుండా ఇద్దరు ఒకళ్ళే మాత్రం సాహసం చేయకండి నాకులాగా. నేను ఇంకా వీడియో అంతా తీయలేదు కానీ పైకి ఎక్కి అంటించింది, బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి నిజంగానా. ఆ పైన మెయిన్గా పైన నుంచి కింద వరకు తీసుకురావాలి కదా, సో అదంతా వీడియో తీయలేదు. మీరు కానీ చూస్తుంటే ఖచ్చితంగా ఎందుకు భారతి అంత రిస్క్ అని మీరు కూడా తిట్టుంటారు నన్ను. మా వారు చూస్తే ఇంక తిడతారు, అందుకే నేను అదంతా వీడియో తీయలేదన్నమాట. జస్ట్ కింద వరకే తీశాను, పైన మాత్రం ఎక్కి అంటించాను. అప్పుడే కొంచెం వెన్నుపూస నొప్పి వచ్చింది, నైట్ అంతా బాగా పెయిన్ వచ్చింది. కానీ ఓవరాల్ లుక్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మాత్రం కొంచెం రిస్క్ తీసుకున్నానేమో ఎలా ఉంటుందో అని కొంచెం భయం అయితే ఉండింది, కానీ ఓవరాల్ లుక్ చూసినప్పుడు మాత్రం ఆనందంగా అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఆ డోర్స్కి కూడా వేసేద్దాం అనుకున్నాను, కాకపోతే ఆ డోర్స్కి హ్యాండిల్స్ వస్తాయి కదా, సో ఆ హ్యాండిల్స్ అవి తీసేస్తే ఈజీగా అంటించవచ్చు. సో మా వారు వచ్చాక తీస్తారులే, ఆ స్క్రూ డ్రైవర్లు అవి నా దగ్గర లేవు, అంటే ఉన్నాయి, ఎక్కడున్నాయో నాకు తెలియదు, మా వారికి తెలుసు. సో అందుకని ఇంకా ఆ 2 మాత్రం మా వారు వచ్చిన తర్వాత అంటించాను. ఇంకా పైకి ఎక్కి అవన్నీ తీసాను కదా, అందుకని ఒకసారి మంచిగా ఇలా కాలిన్ పెట్టి తుడిచేస్తున్నానండి. ఇదిగోండి, ఇదే అనమాట. కాలిన్ పెట్టైనా తుడిచేయచ్చు, లేకపోతే సోప్ పెట్టైనా కడగొచ్చు, లేకపోతే నార్మల్గా అయితే మాత్రం నేను కొంచెం ఎక్కువగా డస్ట్ పట్టింది అంటే మాత్రం సోప్ పెట్టే కడిగేస్తాను. సబ్బు నార్మల్ టైంలో కొంచెం అందులో ఉప్పు, కర్పూరము, కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి తుడిచేస్తానమాట. సో ఇప్పుడు మాత్రం ఇంకా కొత్త పేపర్సే కదా అవి, అందుకని కాలిన్ పెట్టి తుడిచేసాను. సో అది ఎండిపోయే లోపల ఇంకా దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ అయితే మాత్రం దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా టిష్యూతో ఆ బొట్లన్నీ తుడిచేసాను. మామూలుగా క్లాత్ పెట్టుకుంటానండి, ఏమైనాయో తెలియట్లేదు, జాకెట్ పీసులే కనిపించట్లేదు. మామూలుగా ఎవరైనా పెడతారు కదా, సో ఆ జాకెట్ పీసులు ఏంటంటే నేను దేవుడికి వాడేస్తాను అనమాట, నేను పెద్దగా కుట్టించుకోను కదా. సో అందుకని ఆ జాకెట్ పీసులన్నీ అసలు ఎట్టుపోయాయో కూడా కనిపించట్లేదు. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడో పెట్టేశాను, ఇంకా అందుకే జాకెట్ పీస్తో కాకుండా ఇట్లా ఈ టిష్యూ ఉంటుంది కదా, టిష్యూతో ఫస్ట్ తుడిచేసి ఆ తర్వాత కొంచెం మంచినీళ్ళతోటి తుడిచేసాను అనమాట. బొట్లు అవన్నీ తర్వాత పెడతాను. ఇవి ఫొటోస్ కూడా కాస్త తడి ఆరిందంటే అప్పుడు పెడతాను అనమాట బొట్లు. ఇప్పుడు ఒక్కొక్క ఫోటోని తుడిచేసి ఎక్కడవక్కడ పెట్టేస్తూ ఉన్నాను, అంటే మేకులు కొట్టేశారు కదా, సో ఎక్కడవక్కడ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. లక్ష్మీదేవిది కొత్త ఫోటో తీసుకున్నానండి అమ్మవారిది పూజ కోసం అని చెప్పేసి. నా దగ్గర మామూలుగా ఉంటారు, దుర్గమ్మతో కలిసిన లక్ష్మీదేవి ఉంటారు, తర్వాత వెంకటేశ్వర స్వామితో కలిసి లక్ష్మీదేవి ఉంటారు. అలాగే ఇదిగోండి ఇట్లా పెద్ద ఫ్రేమ్ ఒకటి ఉంది కదా, అక్కడ కూడా ఉంటారు. కాకపోతే సపరేట్గా లక్ష్మీదేవి ఫోటో ఒకటి ఉంటే రేపు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా నా దగ్గర వెండిది ఉంటుంది, వెండిది ఏమైందంటే కొంచెం పాడైంది ఫ్రేమ్, అది మార్పిద్దామని వెళ్తే ఇక్కడ తెలియలేదు వైజాగ్ అన్న ఏలూరులో అది ఎక్కడ రిపేర్ చాలాసేపు తిరిగాము, ఆ షాప్స్ ఎక్కడ కనిపించలేదు. అందుకని చెప్పి ఇంకా ఆ ఫోటో అయితే తెచ్చుకున్నాను. సిల్వర్ది వెంకటేశ్వర స్వామిది కూడా తెచ్చుకుందాము, లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి బాగుంటారు కదా అనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదు ఈసారి. సో ఇంకా అందుకని చెప్పేసి అమ్మవారి ఫోటో అయితే తెచ్చేసుకొని ఇంకా మొత్తం అంతా కూడా ఇలా నీట్గా తుడిచేసి ఇలా పెట్టేశాను. కొంచెం మొత్తం డ్రై అయిన తర్వాత బొట్లు అయితే పెడతానమాట. సో ఇంక ఇప్పుడు పైన సెక్షన్ అంతా అయిపోయింది కదా,
ఇప్పుడు కింద సెక్షన్ అనమాట. కింద ఏంటి అంటే ఇంక ఇవన్నీ ఉంటాయి కదండి, ఇత్తడి సామాన్లు అన్నీ కింద పెట్టేశాను. ఇంక ఇప్పుడు ఏంటి అంటే మొత్తం అంతా ఐసోలేట్ చేసి అవసరం లేనివన్నీ కూడా తీసి ఒక డబ్బాలో పెట్టేశానండి. నా దగ్గర ఇత్తడి సామాన్లు ఎన్ని ఉన్నాయా అనిపించింది. చిన్నవే చాలా ఉన్నాయి. సో ఇంక అవసరం లేనివన్నీ కూడా తీసేసి జస్ట్ పూజకి కావాల్సినవి మాత్రమే ఉంచుకున్నాను. ఇంకా ఈ పసుపు కుంకాలు ఇవన్నీ చిన్న డబ్బాల్లో ఉన్నాయి. ఏమైందంటే మొన్న పసుపు కుంకుమ ఎక్కువ డబ్బాలో పెడితే అది కొంచెం పురుగు పట్టింది. అందుకని అవి పడేసాను అనమాట. ఆ డబ్బాలు అయితే పడేశాను. ఇంకా డబ్బాతో పాటు పడేశాను. అందుకే ఇంక ఇప్పుడు ఏంటి అంటే నా దగ్గర పోపుల డబ్బా ఉంది. సో పోపుల డబ్బా నేను స్టీల్ది తీసుకుందాం అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి నా దగ్గర ప్లాస్టిక్ది ఉందన్నమాట పోపుల డబ్బా. సో అది నీట్గా కడిగేసి అందులో వేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఈ కర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ అందులో వేద్దామని ఇంక ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసి అవన్నీ కడిగి అక్కడ పెట్టాను. ఇంకా లోపల కూడా మొత్తం అంతా అన్నీ తీసేసానండి. ఆ షెల్ఫ్ లోపల ఉన్నటువన్నీ తీసేసి ఒకసారి ఇలా మొత్తం అంతా కూడా చిమ్మేస్తూ ఉన్నాను. అంటే మనకి పని అర్థం అవ్వాలి కదా, అన్నీ ఒకటేసారి తీసేసినా క్లమ్జీ అయిపోతాయి. అందుకే ఫస్ట్ పైన సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద సెక్షన్కి వచ్చాను. సో పైన అంతా దేవుడి ఫొటోస్ అయితే పెట్టేశాను. పూజ సామాన్లన్నీ తోమాల్సినవన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా కింద ఉన్న సామాన్లన్నీ కూడా ఇదిగోండి ఇలాగ ఈ టేబుల్ మీద పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇందులో పనికొచ్చేవి ఏంటి, ఖాళీగా ఉన్న డబ్బాలు ఏంటి అవన్నీ చూసుకొని పడేస్తాను. ఇంకా కొత్తవి కూడా తెప్పించాను. కొత్త ప్యాకెట్స్ అంటే పసుపు కుంకుమ అవన్నీ కూడా కొత్తవి అయితే తెప్పించాను. అంటే ఇంకా రేపు పూజకి అన్నిటికీ కావాలి కదా అందుకని చెప్పేసి. ఇంకా మామూలుగా అయితే నేను ధూప్ స్టిక్స్ ఇది ఉంటుంది కదండి గాయత్రి అది వాడతాను. ఇంకా అది లేదని చెప్పి ఇదేదో కొత్తది అనమాట, కొత్తది తీసుకొచ్చారు మా ఆయన అయితే. అలాగే ఆయిల్ డబ్బా అవంతానా. సో ఇదిగో నాకైతే మామూలుగా 1 లీటర్ ఆయిల్ అవుతుందండి పూజకి. ఎందుకంటే ఈవినింగ్ టైం చేస్తాను, లేదంటే మార్నింగ్ టైం, రోజులో ఒకసారే చేస్తాను పూజ. ఇంక ఇప్పుడు ఇది ఎక్కువ చేస్తున్నాను కదా ఈ శ్రావణ మాసం అంతా కూడా కొంచెం ఎక్కువ చేస్తాను కాబట్టి 2 బాటిల్స్, ఒక బాటిల్ మొన్నే తెస్తే అయిపోయింది. ఇంకో బాటిల్ అయితే తెప్పించాను, లీటర్ బాటిల్. ఇదిగోండి ఇంకా ఒత్తులు పసుపు కుంకుమ, ఆ తర్వాత ఈ అక్షింతలు మొన్న మనకి వైజాగ్లో నరసింహస్వామిది చందనోత్సవం జరిగింది కదా, సో అప్పుడు అవి అక్షింతలు అనమాట. సో జోష్న గారు అని చెప్పేసి మన సబ్స్క్రైబరే నాకు తెచ్చిచ్చారు. కరెక్ట్గా ఇంకా ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పి తను తెలుసుకొని ఇంటికి వచ్చారనమాట మీట్ అవ్వడానికి. సో అప్పుడు నాకు అది తెచ్చిచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి అక్షింతలు రాగానే. నాకు ఎందుకో తెలియదు కానీ కొంచెం డైలమాలో కొంచెం టెన్షన్లో ఆందోళనగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనున్నాను, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పడానికి మాత్రం వెంకటేశ్వర స్వామి నా పక్కనే ఉన్నాడు అనిపిస్తుందండి నిజంగానా. సో ఆ రోజు అక్షింతలు వచ్చినప్పుడు నేను కొంచెం హ్యాపీగా, అంటే షిఫ్ట్ అయిపోతున్నాం కొంచెం కంగారుగా అలా ఉందన్నమాట. ప్రసాదమును అవి ఇచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక అందరూ ఒకటే కదా, వెంకటేశ్వర స్వామి కానీ లేకపోతే నరసింహస్వామి కానీ లేకపోతే శ్రీమాద్రి అప్పన్న కానీ అందరూ ఒకటే కాబట్టి సో నాకు ఎందుకో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. సరే ఓకేలే అంతా మంచిగా జరుగుతుందిలే అని చెప్పేసి ఇంకా అలా నాకు నేను చెప్పుకున్నాను అనమాట. సో ఇంకా అక్షింతలు అవన్నీ ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు అవి కొన్ని తల మీద అయితే వేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా చిన్నవి ఈ కుంకుమలు అవి ఉంటాయి కదా, గంధము లేకపోతే విభూది అవన్నీ కూడా బ్లాక్ కలర్ డబ్బాలో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా అవన్నీ కూడా దాంట్లో పెట్టేసి మిగిలినటువన్నీ కూడా పసుపు కుంకుమ అన్నీ గ్రీన్ కలర్ డబ్బాలో పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ సర్దేస్తున్నాను. అవసరం లేనివన్నీ తీసేసాను. పూజ సామాన్లు కూడా అన్నీ కూడా పైన పెట్టేశాను. కొన్ని ఉంటాయి కదా పూజ సామాన్లు అవసరం లేనివి, సో అవన్నీ కూడా పైన సన్సైడ్ మీద ఒక డబ్బాలో పెట్టి దాంట్లో పెట్టేశాను అనమాట. సో నేను మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేస్తే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా స్నాక్స్ నైట్ డిన్నరు అన్నీ ఇంకా బయట నుంచే, ఇంకా నైట్కి వంట కూడా నేనైతే ఏం చేయలేదు. బయట నుంచి నైట్ ఏదో టిఫిన్ ఏదో తెచ్చుకొని తినేసారనమాట. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కూడా బయట నుంచే. ఎక్కడండి అస్సలు ఖాళీ లేదు తెలుసా. నాకైతే ఎంత బ్యాక్ పెయిన్ వచ్చేసిందో. ఇంకా రేపు ఎక్కువ పని పెట్టుకోకూడదు, లక్షవారం రోజు మ్యాక్సిమం కొంచెం నెమ్మదిగా పని చేసుకోవాలి. ఆ రోజు ఎక్కువ పని పెట్టుకుంటే మళ్ళీ వ్రతం రోజు అలసిపోతాం కదా. సో అందుకని చెప్పేసి ఇంకా బుధవారం రోజే పూజ మందిరం అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇంకా పైన సెక్షన్ అయిపోయింది, కింద రోస్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంక ఈ టేబుల్ ఒకసారి మంచిగా తుడిచేసుకున్నాను. సో ఈ టేబుల్ పని అయిపోయింది, పూజ మందిరం క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఈ పూజ సామాన్లు ఒకటే తోమాలి. సో దీన్ని కూడా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. దేవుడు విగ్రహాలు
అలాగే పూజా సామాన్లు. ఫస్ట్ విగ్రహాలు కడిగేస్తే అవి కాస్త డ్రై అవుతాయి, ఆ తర్వాత పసుపు కుంకాలు అవన్నీ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి సపరేట్ చేసేసాను అనమాట అవి కూడా. ఇంకా కానీ అండి చాలా బరువు ఉన్నాయండి. కొనేటప్పుడు మాత్రం ఎక్కువ రోజులు రావాలి అని చెప్పేసి బరువుగా ఉన్నటివి కొన్నానా, అసలు మోయలేకపోయాను. తోమేటప్పుడు కూడా చెయ్యి బాగా నొప్పి వచ్చింది. కానీ ఏమైందంటే ఇది ఉంది కదండి, నేను శుద్ధం లిక్విడ్తో తోముతున్నాను కదా, అది ఎందుకోనండి బ్లాక్ అయిపోయినాయండి. అసలు ఎంత బాధేసిందంటే, ఎంత కష్టపడి తోమానో సామాన్లు, కూర్చొని అసలు వెన్నుపూస నొప్పి వచ్చేసింది. తీరా తోమిన తర్వాత ఏమైందో ఎందుకో తెలియదు కానీ నలుపు వచ్చేస్తున్నాయండి. దీని బదులు శుభ్రంగా చింతపండు, నిమ్మకాయ, పీతాంబరం పెట్టి తోముకోవడం బెటర్ అనిపించింది నాకైతే. చాలా కోపం వచ్చింది. ఇంక నుంచి వాడను దీన్ని. కానీ వెండి సామాన్లకి మాత్రం రూపేరీ బాగా పనిచేసిందండి. రూపేరీ వెండి సామాన్లకి. ఇత్తడి సామాన్లకి మాత్రం ఇది నాకు ఎందుకో నచ్చలా, చాలా కోపం వచ్చింది. స్టార్టింగ్ బాగా షైనింగ్ వచ్చినాయి, తర్వాత మళ్ళీ కలర్ పోయాయండి, నల్లగా అయిపోయాయి. అసలు ఇప్పుడు ఉన్న దానికన్నా కూడా నల్లగా అయిపోయాయి. ఇంకా చూపిస్తానులేండి. ఇప్పుడే తోమకు ముందే బెటర్ అనిపించింది, కొంచెం షైనీగా ఉన్నాయి. తోమిన తర్వాత నల్లగా అయిపోయాయి ఎందుకో. కానీ ఇంకా తప్పదు, ఇంకా నాకు టైం లేదు, మెయిన్ చేసే ఓపిక లేదు. అందుకే ఇంకా అలా పెట్టేశాను అనమాట కడిగేసి. ఫస్ట్ అయితే మాత్రం దేవుడి విగ్రహాలన్నింటినీ కూడా ఇలాగా తోమేస్తూ ఉన్నాను. తోమేసి తర్వాత నాకు ఒకళ్ళు చెప్పారు, విగ్రహాలు కడిగిన తర్వాత కొంచెం అయినా సరే పాలల్లో ముంచాలి అని చెప్పి, అంటే కొంచెం వాటర్లో పాలేసేసి అందులో కడిగి అప్పుడు పూజ చేయాలి అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా అలాగే చేసా. ఫస్ట్ అయితే మాత్రం ఇంకా నార్మల్గా సోప్ పెట్టేసి ఇంక ఇలా కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత కొంచెం ఇట్లా నీళ్ళు తెచ్చేసి అందులో కొంచెం పాలైతే వేసేసి, ఆ పాలల్లో దేవుడి విగ్రహాలు కొంచెం మంచిగా కడిగేసి ఆ తర్వాత బొట్లు అవి పెట్టి పూజ చేయమని చెప్పారు. అంటే ఆ పాలల్లో కడిగి మళ్ళీ మంచి నీళ్ళల్లో కడగాలన్నమాట, లేదంటే పాలు కదా కొంచెం పాల వాసన వస్తుంది అలాగా. సో ఫస్ట్ పాలల్లో విగ్రహాలన్నింటినీ ఇలాగ ఒకసారి ముంచేసి వాటర్తో ఒకసారి ఇలా చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ తోటి ఇంకొకసారి మంచిగా కడిగేసి తర్వాత బాగా డ్రై అయిన తర్వాత అప్పుడు బొట్లు అవన్నీ పెట్టాను అనమాట. ఇవి ఫస్ట్ కడిగినప్పుడు మాత్రం కొంచెం పర్లేదండి, తెల్లగానే వచ్చాయి. ఒక హాఫ్ అన్ అవర్కి విగ్రహాలు కూడా బాగా నలుపు అయిపోయాయి. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. మామూలుగా ఈ లిక్విడ్ ఇత్తడి సామాన్లకే దాని మీద రాసింది కూడా, మరి ఎందుకు అలా అయ్యిందో. నేనైతే నిమ్మకాయ కూడా ఏం పెట్టలేదు, సోప్ కూడా పెట్టలేదు. లాస్ట్ టైం అయినా నిమ్మకాయ పెట్టి, అంటే లిక్విడ్తో పాటు నిమ్మకాయ కూడా పెట్టాను, అందుకే నలుపు అయిపోయిందేమో అనుకున్నాను. ఇప్పుడు నేను నిమ్మకాయ పెట్టలేదు, సోప్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, జస్ట్ ఆ లిక్విడ్ తోటి క్లీన్ చేశాను, అయినా నలుపు వచ్చేసాయి. ఎంత కోపం వచ్చిందా అండి నిజంగా. కానీ ఏం చేస్తాను, తప్పదు. సో ఇంకా ఫస్ట్ అయితే దేవుడి విగ్రహాలు కడిగేసాను. ఆ తర్వాత ఇంకా నెమ్మదిగా కూర్చొని అప్పుడు పూజా సామాన్లు అయితే క్లీన్ చేశానండి. ఇంకా అన్నిటికీ కూడా పసుపు, కుంకుమ, బొట్లు అవన్నీ పెట్టేశాను. ఇంక ఇక్కడేమో ఫొటోస్ అన్నీ కూడా కొంచెం మంచిగా డ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక్కొక్క ఫోటో తీసుకొని ఇంకా బొట్లు అవన్నీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట. అంటే మనం చేసే పనిని అన్నీ ఒకటేసారి మీద వేసుకున్నామంటే అర్థం కాదు, ఏ పని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని చెప్పి. సో అందుకే ఫస్ట్ పైన నుంచి వచ్చాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే దేవుడి ఫొటోస్ అవన్నీ తీసి టేబుల్ మీద పెట్టాను. ఆ తర్వాత వాల్పేపర్ అంటించాను. తర్వాత మందిరం అంతా క్లీన్ చేశాను. మళ్ళీ దేవుడి ఫొటోస్ అన్నీ అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత కింద సెక్షన్కి వచ్చాను. కిందంతా పసుపు, కుంకాలు, పూజా సామాన్లు అవన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేశాను. ఈ లోపల ఇవన్నీ ఎండిపోయాయి కదా, అప్పుడు పసుపు, కుంకుమ, బొట్లు అవన్నీ పెట్టేసుకున్నా. ఇవంతా నాకు మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ చేస్తే నైట్ 8 అయ్యిందండి అంత పని అవ్వడానికి. మెయిన్గా వాల్పేపర్కి కొంచెం ఎక్కువ టైం పట్టేసిందండి. సో దానివల్లే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా కింద కూడా మా వారు వచ్చిన తర్వాత చెప్పాను కదా, అవి తీసేశారు, హ్యాండిల్స్ తీశారు. ఆ తర్వాత ఇంకా అక్కడ కూడా వాల్పేపర్ అయితే అంటించాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అక్క మీరు రెంట్ హౌస్లో ఉంటున్నారు కదా, ఇంక ఇలా పూజ ఇట్లా చేస్తే పర్లేదా అని. అవి తీసేస్తే తీసేయొచ్చండి, అదేం కాదు, వాల్పేపరు వచ్చేస్తుంది కదా, అదేం కాదు. సో అందుకనే జస్ట్ అంటించినవే కాబట్టి మనం వెళ్ళిపోయేటప్పుడు కావాలంటే వాళ్ళకి తీసేసి ఇచ్చేయచ్చు కదా. ఇంకోటి ఏంటంటే ఇలాగే వాళ్ళకి మెయింటెనెన్స్ ఫ్రీ అండి, అంటే మసి పట్టేయకుండా ఉంటుంది పూజ మందిరం అనేది. సో నేనేం పాడు చేయలేదు, నీట్గానే ఉంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ఏమీ అనర్లే అనేసి ఇంకా ఇలా అయితే చేసుకున్నాను అనమాట.
సో ఏదో పూజ కొంచెం ప్రశాంతంగా నాకేంటంటే ఎక్కడున్నా సరే అది రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా నేనుండే ఇల్లే కదా, సో నా ఇల్లే కాబట్టి మంచిగా ఉంచుకోవాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఫైనల్గా పక్క రోజు ఉదయాన్నే పూజ చేసుకున్నాను. సో ఇదిగోండి చూసారా, మొత్తం అన్ని దీపాలు అయితే వెలిగించాను అనమాట. సో ఎలా అనిపించింది పూజ మందిరం అంతా, అంటే పూజ మందిరం మేక్ ఓవర్ ఎలా ఉంది, ఇది వరకు బాగుందా ఇప్పుడు బాగుందా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే వ్లాగ్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను. సారీ అండి, రేపైతే వ్లాగ్ రాదు, ఫ్రైడే కదా. సో రేపైతే వ్లాగ్ రాదు, సాటర్డే వ్లాగ్ వస్తుంది. సో మళ్ళీ సాటర్డే వ్లాగ్లో కలుసుకుందాం, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.